ఓకే ఫ్రెండ్స్, మన మంగళగిరి మామ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏమన్నా తప్పులు ఉంటే కామెంట్లో మెసేజ్ చేయండి. బాయ్. బిగ్ బాస్ 7 సీజన్లు పూర్తి చేసుకొని తెలుగులో 8వ సీజన్లోకి అడుగుపెట్టింది బిగ్ బాస్. అయితే లాస్ట్ సీజన్లో పల్లవి ప్రశాంత్ గెలిచాడు. అప్పుడు చాలా కాంట్రవర్సీలు కూడా అయినాయి, మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇంకా పల్లవి ప్రశాంత్ కాంట్రవర్సీ అవ్వకముందే అప్పుడే బిగ్ బాస్ 8 కూడా స్టార్ట్ అయింది. మనకు తెలిసిన కొంతమంది కంటెస్టెంట్ల పేర్లు తెలుసుకుందాం. ఫస్ట్ కంటెస్టెంట్ రీతూ చౌదరి సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ద్వారా తను జబర్దస్త్లోకి అలాగే కొన్ని టీవీ షోల్లోకి వెళ్ళింది. ప్రజెంట్ రీతూ చౌదరి ట్రెండింగ్లో ఉంది కాబట్టి బిగ్ బాస్ షోలోకి కంపల్సరీ వెళ్తుంది. సెకండ్ కంటెస్టెంట్ విష్ణుప్రియ కూడా సోషల్ మీడియా ద్వారా ఫస్ట్ యాంకర్గా చేసింది, తర్వాత కొన్ని సినిమాల్లో చేసింది, వెబ్ సిరీస్ల్లోనూ చేసింది. తను ఇప్పుడు సెకండ్ కంటెస్టెంట్గా వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. అలాగే విష్ణుప్రియకి ఫాలోయింగ్ కూడా బాగానే ఉంది యూత్లో. అలాగే ప్రజెంట్ కొన్ని సినిమాల్లో చేస్తుంది విష్ణుప్రియ. ఇప్పుడు బిగ్ బాస్ 8లోకి వస్తుంది. థర్డ్ కంటెస్టెంట్ సౌమ్యారావు. ఈమె సీరియల్స్లో చేసింది, ఆ తర్వాత జబర్దస్త్లో యాంకర్గా చేస్తుంది. ప్రజెంట్ శ్రీదేవి డ్రామా కంపెనీలో కూడా యాంకర్గా చేస్తుంది. తర్వాత ఈమె థర్డ్ కంటెస్టెంట్గా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళొచ్చు. అయితే ఈమె తెలుగు అంతంత మాత్రమే వచ్చు, మరి ఏం చేసిద్దో చూడాలి. ఫోర్త్ కంటెస్టెంట్ నిఖిల్. తను సీరియల్స్లో నటిస్తూ ఉంటాడు, అలాగే కొన్ని షోస్లో కూడా చేస్తున్నాడు. అలాగే మనకి చాలామందికి సీరియల్ చూసే వాళ్ళకి ఇతను బాగా తెలుసు, మిగతా వాళ్ళకి చాలా తక్కువ తెలుసు. మిగతా వాళ్ళతో పోలిస్తే చూస్తూ ఉండాలి, మరి ఇతను ఎక్కువ ఛాన్సెస్ ఉండేది లేదు. మ్యాక్సిమం తక్కువే ఉంటాడు, ఒక 2-3 వారాలు ఉండి వెళ్ళిపోవచ్చు. తర్వాత కంటెస్టెంట్ సోనియా సింగ్. తను యూట్యూబ్లో చాలా ఫేమస్, అలాగే సినిమాల్లో కూడా చేస్తుంది, ఇప్పుడు చాలా టీవీ షోల్లో కూడా చేస్తుంది. తను కంపల్సరీ బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి, ఎందుకంటే లాస్ట్ సీజనే వెళ్ళాలి కానీ కొన్ని కారణాల వల్ల వెళ్ళలేదు అని చెప్పారు. అయితే ఇప్పుడు సినిమాలు చేసి చాలా ట్రెండింగ్లో ఉన్నారు, అలాగే సోషల్ మీడియాలో కూడా యాక్టివ్గా ఉన్నారు. వేణుస్వామి గారు. ఈయన సోషల్ మీడియాలో బాగా ఫేమస్, ఎందుకంటే సెలబ్రిటీలు వారి జీవితం, వాళ్ళ సినిమాల గురించి చెప్తూ ఉంటారు. అలాగే ఆ టాపిక్ మీదే చాలా కాంట్రవర్సీలు అయినాయి. ప్రజెంట్ కూడా ఒక ఇష్యూ నడుస్తూ ఉంది, కాంట్రవర్సీ టాపిక్. అయితే సెలబ్రిటీలు ఎప్పుడు విడిపోతారు, మూవీ హిట్టా ఫ్లాపా, వాటి గురించి చెప్తూ ఉంటారు వేణుస్వామి గారు. నెక్స్ట్ కంటెస్టెంట్ కిరాకర్పి జబర్దస్త్ ద్వారా అందరికీ తెలుసు. ఆ తర్వాత చేపల పులుసు పెద్దారెడ్డి అని పెట్టారు, దాంతో కూడా ఫేమస్. రీసెంట్ టైంలో అయితే ఎలక్షన్ ద్వారా తెలుగు స్టేట్లో బాగా పాపులర్ అయ్యారు. కంపల్సరీ కిరాకర్పి ఉంటాడు అని చాలామంది అంటున్నారు.